రైతు ఎలుగుబంటి వ్యవసాయం కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం ఉండేది. ఆ పొలంలో కూరగాయలు, ధాన్యం పండిస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. రామయ్య చాలా నిజాయితీ గలవాడు. కాని అతని పొలం పక్కనే ఉన్న అడవిలో ఒక పెద్ద ఎలుగుబంటి ఉండేది. ఆ ఎలుగుబంటి తరచూ పొలంలోకి వచ్చి పంటలను పాడు చేసేది. ఒకరోజు రామయ్య ఎలుగుబంటిని చూసి, "నువ్వు నా పంటలను నాశనం చేస్తే నాకు చాలా నష్టం వస్తుంది. మనం గొడవ పడకుండా కలిసి వ్యవసాయం చేద్దామా?" అని అడిగాడు. ఎలుగుబంటి కొద్దిసేపు ఆలోచించి, "సరే రైతూ. కానీ పంటలో నాకు కూడా వాటా కావాలి" అని చెప్పింది. రామయ్య అంగీకరించాడు. తర్వాత వారు బంగాళాదుంపలు పండించాలని నిర్ణయించుకున్నారు. ఎలుగుబంటి, "నాకు పైభాగం కావాలి, నీకు కింద భాగం తీసుకో" అని చెప్పింది. రామయ్య నవ్వుతూ ఒప్పుకున్నాడు. కొన్ని నెలల తర్వాత పంట కోత సమయం వచ్చింది. ఎలుగుబంటి మొక్కల పైభాగమైన ఆకులు, కాండాలను తీసుకుంది. రామయ్య మాత్రం నేలలో ఉన్న బంగాళాదుంపలను తీసుకున్నాడు. ఎలుగుబంటికి తినడానికి పనికిరాని ఆకులు మాత్రమే దొరికాయి. ఎలుగుబంటి కోపంగా, "నువ్వు నన్ను మోసం చేశావు. ఇక తర్వాత నాకు కింద భాగం కావాలి" అని చెప్పింది. తర్వాతి సారి వారు మొక్కజొన్న పండించాలని నిర్ణయించారు. ఈసారి ఎలుగుబంటి కింద భాగం తీసుకోవాలని చెప్పింది. రామయ్య సంతోషంగా అంగీకరించాడు. పంట పండిన తర్వాత ఎలుగుబంటికి వేర్లు, కాండం కింద భాగం మాత్రమే దొరికాయి. రామయ్య మాత్రం రుచికరమైన మొక్కజొన్న కంకులను తీసుకున్నాడు. ఎలుగుబంటి మళ్లీ మోసపోయినట్లు భావించింది. అది చాలా కోపంతో, "ఇక నీతో కలిసి వ్యవసాయం చేయను" అని అరిచింది. అప్పుడు రామయ్య ప్రశాంతంగా, "నేను నిన్ను మోసం చేయలేదు. వ్యవసాయం గురించి తెలియకుండానే నిర్ణయాలు తీసుకున్నావు. ఏ పని చేసినా ముందుగా దాని గురించి తెలుసుకోవాలి" అని చెప్పాడు. ఎలుగుబంటి తన తప్పును గ్రహించింది. "రైతూ, నువ్వు చెప్పింది నిజమే. నాకు వ్యవసాయం గురించి తెలియదు. నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటాను" అని వినయంగా అడిగింది. రామయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ రోజు నుంచి ఎలుగుబంటి ప్రతిరోజూ రైతుతో కలిసి పొలంలో పనిచేయసాగింది. ఏ పంటలో ఏ భాగం ఉపయోగపడుతుందో, ఎలా విత్తనాలు వేయాలో, ఎలా నీరు పెట్టాలో అన్నీ నేర్చుకుంది. కొన్ని నెలల తర్వాత వారు కలిసి టమాటాలు, క్యారెట్లు, వంకాయలు, మిరపకాయలు పండించారు. ఈసారి పంటను సమానంగా పంచుకున్నారు. ఇద్దరికీ మంచి లాభం వచ్చింది. గ్రామస్తులు కూడా వారి స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు పంటలను నాశనం చేసిన ఎలుగుబంటి ఇప్పుడు రైతులకు సహాయం చేస్తూ ఉండేది. అడవిలోని ఇతర జంతువులు కూడా రైతుల పంటలను పాడు చేయకుండా జాగ్రత్తపడేవి. అప్పటి నుంచి రామయ్య మరియు ఎలుగుబంటి మంచి స్నేహితులుగా జీవించారు.